అందరికీ నమస్కారం. నా పేరు ఎక్కుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరమ పవిత్రంగా పూజించే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమలలో భక్తులు సమర్పించినటువంటి కానుకల విషయంలో పరకామణిలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి బిఆర్ నాయుడు గారు చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీవారి పరకామణిలో వ్యవస్థలోనే పెద్ద ఎత్తున దొంగతనాలు జరిగాయని విషయం బయటికి రావడం తీవ్ర ఆందోళన భక్తులలో కలగడం జరిగింది. కోట్లాది రూపాయలు విలువైనటువంటి బంగారు వెండి కానుకలు చోరీకి గురవడం, బయటపడిన ప్రభుత్వము ఏమాత్రం తీవ్ర స్థాయిలో ఆలోచించకపోవడం చాలా తీవ్రమైన ఆలోచనలు కలిగిస్తున్నాయి. అదే గతంలో 36,000కు సంబంధించిన సంఘటనపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారీ ఎత్తున బంగారు వెండి చోరీకి గురి అవుతుంటే ఎందుకు చూసి చూడనట్టుగా మౌనం వహిస్తున్నారు? మౌనం వెనకల ఉన్నటువంటి మీ ఆంతర్యం ఏమిటి? బిఆర్ నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎందుకని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధమైన అపచారాలు జరుగుతున్నాయి? ఇదే కదా మేము అడుగుతున్నది. గతంలో పరకామణిలో 70,000 రూపాయలు విదేశీ కరెన్సీ దొంగతనంపై చంద్రబాబు నాయుడు నానా ప్రాధాన్యం చేశారు. మరి ఇప్పుడు కోట్ల రూపాయలు బంగారు వెండి చోరీకి గురి అవుతున్నా కూడా ఎందుకని మీరు మౌనం పాటిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు అనేకంగా వరుస దొంగతనాలు జరిగాయని తెలిసిన ప్రభుత్వము ఎందుకని సీరియస్నెస్ తీసుకోవడం లేదు? ఎందుకని పరకామణి విషయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పెంచలయ్య దొంగలించిన బంగారాన్ని 355 గ్రాము బంగారు మాత్రమే రికవరీ చేశామని చెప్పి కేసుని ఎందుకు మూసేసినారు? భారీ స్థాయి బంగారు దొంగతనాలు, వెండి దొంగతనము, డబ్బుల దొంగతనము, పరకామణిలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు ప్రధాన కారకుడైనటువంటి ఇంత పెద్ద కేసులో నిందితుడుగా ఉన్న పెంచలయ్యకు వెంటనే బెయిల్ రావడానికి ప్రభుత్వం పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించినట్టు కాదా? సహకరించలేదా? పరకామణిలో ప్రతిష్ట భద్రతకు ఏర్పాటు చేస్తామని హైకోర్టులో అపీల్ డేట్ ఇచ్చినటువంటి ప్రభుత్వము ఇది ఎందుకని అమలు పరచడం లేదు? తిరుమల తిరుపతి దేవస్థానంలో బిఆర్ నాయుడు గారు మీరెందుకు బాధ్యతలు నిర్వహించడం లేదు? వ్యాపారాలు చేస్తున్నారా? గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో 76,000 రూపాయలు సంఘటనకు సంబంధించిన నిందితుడు 15 కోట్ల ఆస్తి టీడీపీకి రాయించుకున్నారు కదా. మరి ఇప్పుడు కోట్ల రూపాయలు చోరీ పరిహారం ఇంకా ఎన్ని కోట్ల ఆస్తులు రాయించుకుంటారు? బిఆర్ నాయుడు గారు మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే జరిగింది. మీరు ఎన్నో వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించారు కదా. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇదేమన్నా మా వ్యాపారమా, ఇదేమన్నా నాకు ఇదే అని అన్నారు కదా. పవిత్రంగా సేవ చేయాల్సినటువంటి క్షేత్రంలో, దేవాలయంలో మీరు చైర్మన్గా మాట్లాడిన అపవిత్రమైన మాటలకు, అపవిత్రమైన ఆలోచనలకు మీరు ఈ సంఘటనపై ఎన్ని వేల కోట్లు ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిస్తారు? దీనిపై సమగ్ర విచారణ తక్షణమే జరిగి తీరాలి. కూటమి ప్రభుత్వము ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా బాధ్యతలు నెరవేరుస్తుందో కూటమి ప్రభుత్వం పైన, బిఆర్ నాయుడు పైన తక్షణమే కేంద్రం దర్యాప్తు జరిపి తీరాలి. ఈ కేసులో లోతుగా దర్యాప్తు
చేస్తే పెద్ద పేర్లు బయటపడతాయి. భయంతోనే ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించింది. నీరు గారుస్తున్నది పెంచలయ్య ఒకటే. ₹1 కోటి చోరీ ఎలా సాధ్యమైనది. పరకామణిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇంకా తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలలో ఎవరెవరు ఉన్నారు? భక్తుల మనోభావాలు ఎక్కడికి పోతున్నాయి? తిరుపతి దేవస్థానం ప్రతిష్టతకు, పవిత్రతకు ఎక్కడ నీరు గారుస్తున్నారు? శ్రీవారి కానుకలపై కూడా దోపిడీ జరిగితే భక్తుల విశ్వాసాన్ని మీరు కాలగర్భంలో కలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరే కాలగర్భంలో కలిసిపోతారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు మీలాంటి కుట్రకి తక్షణమే కాలగర్భంలో కలిపేస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా భక్తుల మనోభావాలు ఇందులో దాగున్నాయి. తక్షణమే కూటమి ప్రభుత్వం పైన, తిరుపతి దేవస్థానం, బిఆర్ నాయుడు పైన కేంద్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి తీరాలి.